శ్రీ చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దేవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అంటే ఏంటి అని అడిగితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చెప్పేది మెయిన్లీ హెయిర్ ప్రాబ్లం. జుట్టు ఊడిపోవడం, రాలిపోవడం, తెల్లగా అయిపోవడం, ఈ మూడు కూడా ఫస్ట్లీ అందరినీ వేధిస్తున్న సమస్య అని చెప్పుకోవచ్చు. చిన్న వయసులోనే బాగా హెయిర్ ఫాల్ రావడంతో పాటు చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేయడం అనేది మనం చాలా వరకు ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణాలు అనేకమనే చెప్పుకోవచ్చు. మనం తీసుకునేటటువంటి ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం, అంటే లోపించిన పోషక విలువల ఆహారం, అదేవిధంగా మన చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్, అంటే మనం ఈ రోజుల్లో బ్రతుకుతున్న జీవన శైలి చూసుకున్నట్లయితే కనుక మొత్తం అంతా దుమ్ము ధూళి కలుషితంతో నిండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మనం బయటకు వెళ్లినప్పుడు ఆ దుమ్ము ధూళి అనేది మన తలలో పడుతూ ఉంటుంది. మనం ప్రతిరోజు ఈ యొక్క తలస్నానం అనేది చేసి తలని శుభ్రం చేసుకోలేకపోవచ్చు. అందువలన ఆ దుమ్ము ధూళి ఏదైతే మన తలపై పడుతూ ఉంటుందో అదంతా కూడా డాండ్రఫ్ రూపంలో మన స్కాల్ప్ పైన పేరుకుపోతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఖచ్చితంగా వచ్చే సమస్య ఏంటి అంటే హెయిర్ ఫాల్. ఈ హెయిర్ ఫాల్ ని అధిగమించడం కోసం మనం ఎన్నో రకాల రెమెడీస్ ని చూస్తూనే ఉంటాం. అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో రైస్, మెంతులు, ఇంకా మరొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ తో తయారు చేసుకునేటటువంటి ఈ యొక్క సీరం ఏదైతే ఉందో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ సీరం ని యూజ్ చేయడం వల్ల మనం హెయిర్ ఫాల్ ని ఎలా తగ్గించుకోవచ్చు, అదే విధంగా ఈ సీరం ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలి, దీంట్లో ఇంకా ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి మనం వాడాల్సింది, ఇవన్నీ కూడా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ లో మనకు అనేక రకాల సీరమ్స్ దొరుకుతూనే ఉన్నాయి. మనం ఈ సీరమ్స్ ని ఓన్లీ హెయిర్ కి మాత్రమే కాదు, మన ఫేస్ ని గ్లోగా తీసుకొచ్చుకోవడానికి, అదే విధంగా రింకిల్స్ పోగొట్టుకోవడానికి ఇలా సీరమ్స్ చాలా రకాలే మనకి దొరుకుతున్నాయి. అయితే మనం హెయిర్ కోసం కొనేటటువంటి సీరం ని చాలా ఈజీగా మన ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల దాన్ని ఎక్కువ రోజులు వాడుకోవడంతో పాటుగా తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు. మరి ఈ సీరం ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్ రైస్ ని తీసుకోండి. ఫ్రెండ్స్, రైస్ లో ఉండేటటువంటి పోషకాలు మన జుట్టుని చాలా బాగా ఒత్తుగా మరియు నల్లగా పెంచడానికి చాలా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది పరిశోధనలు చేసి తేల్చి చెప్పింది ఏంటంటే రైస్ వాటర్, అంటే మనం గంజి వాడుతూ ఉంటాం కదా, ఆ గంజిని మన తలకి పెట్టుకున్నా కూడా, అదే విధంగా బియ్యంని ఒక 3 గంటల పాటు నానబెట్టి ఆ బియ్యం నుంచి ఏదైతే వాటర్ మనం నానబెట్టిన వాటర్ ఉంటుందో ఆ వాటర్ తోటి మనం తలకి బాగా మర్దన చేసుకోవడం ద్వారా కూడా మనం హెయిర్ ఫాల్ నుంచి బయటపడొచ్చని చాలా పరిశోధనలు చేసి చెప్పారు. సో ఈ బియ్యంలో మన హెయిర్ కి కావాల్సినటువంటి పోషణ అనేది ఫుల్ గా లభిస్తుంది. కాబట్టి ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి బియ్యాన్ని తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సింది మెంతులు. మెంతులు అనేవి మనకు చలువ చేయటంలో చాలా బాగా ఉపయోగపడతాయి. తలకు సంబంధించినటువంటి చికిత్స చేసుకునే ప్రతి ఒక్క రెమెడీలో కూడా మనం ఎక్కువ శాతం మెంతుల్ని యూజ్ చేయడం చూస్తూనే ఉంటాం. మెంతులు పెరుగులో నానబెట్టి చక్కగా రుబ్బుకుని దాన్ని తలకి పట్టించుకోవడం వల్ల చాలా చక్కటి ఉపశమనం కలుగుతుంది, వేడి తగ్గిపోతుంది. ఇలా మెంతులతో తలకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ ని చూసాం. సో ఇప్పుడు ఈ రోజు మనం తయారు చేసుకోబోయే సీరంలో మెంతుల్ని కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. సో ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా తీసుకోండి. ఈ రెండిటిని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ తో వాటర్ ని పోసుకోండి. ఫ్రెండ్స్, అలా వాటర్ ని పోసుకున్న తర్వాత సిమ్ లో పెట్టి దీన్ని చక్కగా ఉడికించండి. మెంతులు ఇంకా రైస్ రెండు కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి. అంటే మ్యాష్ చేస్తే మనకి పేస్ట్ లా అయిపోవాలన్నమాట. ఎక్కడా కూడా గింజలు గింజలుగా ఉండకూడదు. సో బాగా చాలా బాగా మెత్తగా ఉడికించుకోండి ఫ్రెండ్స్. అలా ఉడికించుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ పోసాం కదా, అవి కాస్త ఈ యొక్క మెంతుల్ని ఇంకా రైస్ ని బాయిల్ చేయడానికి ఎక్కువగా, అంటే బాగా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత మనకి కొద్దిగా వాటర్ మాత్రమే మిగులుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ యొక్క బౌల్ ని కింద పెట్టుకోవాలి. అలా కింద పెట్టుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి దాన్ని చక్కగా మీరు ఒక గాజు సీసాలోకి మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. అంటే ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని కొంచెం చిక్కగా గంజిలా కనబడుతుంది మనకి. సో దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ని కలుపుకోవాలి. అదే రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్. ఈ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ లో మనకు యాంటీ మైక్రోబియల్, హెయిర్ గ్రోత్ అండ్ మెమరీ బూస్టింగ్, నర్వ్స్ పెయిన్ ని తగ్గించటం, అదే విధంగా డిటాక్సిఫికేషన్ కి కూడా బాగా హెల్ప్ అయ్యేటటువంటి చాలా ఎక్కువ లక్షణాలు ఉన్నాయి. సో ఈ యొక్క రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ని యూజ్ చేయడం వల్ల కూడా మనకు చాలా చక్కగా ఈ యొక్క హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నటువంటి ఈ రోజ్మేరీ ఆయిల్ బ్యాక్టీరియాని, వైరసెస్ ని బాగా కిల్ చేయడానికి, అంటే సమూలంగా నాశనం చేయడానికి
బాగా ఉపయోగపడుతుంది. ఇక హెయిర్ గ్రోత్ కి చాలా యూస్ఫుల్ అన్నమాట. అంటే హెయిర్ ని స్టిమ్యులేట్ చేసి అది గ్రో అవడానికి చాలా బాగా పనిచేస్తుంది. దాంతో పాటు స్కాల్ప్ ట్రీట్మెంట్ కూడా ఈ యొక్క రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ చేస్తుంది. ఇక అదే విధంగా చదువుకునే పిల్లలకు ఈ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది వారి యొక్క మెమరీని బూస్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న వారికి కూడా ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మనం చాలా ఎక్కువ స్ట్రెస్ కి ఫీల్ అవుతూ ఉంటాం. ఈ స్ట్రెస్ నుంచి బయటపడటం కోసం ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ ని వాడతాం. అయితే ఈ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఇప్పుడు మనం ఈ యొక్క సీరం లో వాడుతున్నామో అది మనకు ఈ నరాల నొప్పిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బాడీని రిలీఫ్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అండ్ అదే విధంగా డీటాక్సిఫికేషన్ కి కూడా ఈ యొక్క రోజ్మేరీ బాగా హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నటువంటి రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ని కేవలం మనం 2 నుంచి 3 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వాడాలేమో అని కానీ డైరెక్ట్ గా వాడటం కానీ చేయకండి. కేవలం 2-3 డ్రాప్స్ మాత్రమే ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ సీరంలో వేసుకోండి. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే చక్కగా ఒక పిల్లర్ తీసుకుని ఈ యొక్క సీరం ని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అంతా కూడా దాంట్లో కలిసిపోవాలి. అలా ఇంకా లేదంటే మీరు చిన్న స్పూన్ లాంటిది ఏదైనా తీసుకుని బాగా మిక్స్ చేసుకున్నా, అలా కాకుండా ఇలా పిల్లర్ తో కనుక మనం మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ సీరం ని మనం పిల్లర్ సహాయంతో డ్రై హెయిర్ మీద అయినా సరే అప్లై చేసుకోవచ్చు, ఆయిలీ హెయిర్ మీద అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత చక్కగా మనం ఆ స్కాల్ప్ కి ఈ యొక్క సీరం అనేది 10 గంటలు ఉండేలా చూసుకోవాలి. అంటే నైట్ టైం మనం పడుకోవడానికి ముందు దీన్ని లేదా 7-8 ఆ టైంలో దీన్ని అప్లై చేసేసుకుంటే చక్కగా మనం పడుకుని ఉదయం లేచేసరికి ఇది మన స్కాల్ప్ కి బాగా పడుతుంది. అంటే కుదుళ్ల నుంచి కూడా బాగా అప్లై అవుతుంది. ఫ్రెండ్స్ ఈ సీరం ని మనం చక్కగా ఈ పిల్లర్ సహాయంతో పాయలుగా జుట్టు తీసి ఆ పాయలన్నిటిలో కూడా బాగా అప్లై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. ఇంకా మీరు హ్యాండ్ తో కూడా అప్లై చేసుకోగలము అనుకుంటే కనుక కాటన్ ని బాల్ లా చుట్టేసుకుని ఆ కాటన్ బాల్ ని చక్కగా దీంట్లో డిప్ చేసి దాంతో మీరు పాయలుగా జుట్టు తీసుకుని ఓన్లీ స్కాల్ప్ వరకే మీరు అప్లై చేసుకోండి. స్కాల్ప్ లోని ప్రతి కోణంలో కూడా దీన్ని అప్లై చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా 10 గంటల పాటు ఉన్న తర్వాత ఉదయాన్నే ఏదైనా మైల్డ్ షాంపూతో కానీ లేదా కుంకుళ్ళు షీకాయ కలిపి తయారు చేసుకునే షాంపూతో కానీ లేదంటే ఏదైనా ఆయుర్వేదిక్ షాంపూతో కానీ తలని శుభ్రంగా తలస్నానం చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ప్రతిరోజు మీరు వీలైతే 2 రోజులకు ఒకసారి చేసుకోండి లేదా వారానికి 3 సార్లు చేసుకోవటం వల్ల మీకు కేవలం నెలల తేడాల్లోనే చక్కగా మీ యొక్క జుట్టు అనేది బాగా గ్రో అవడంతో పాటు మీ యొక్క తలలో ఉండేటటువంటి నరాలు చాలా రిలీఫ్ ఫీల్ అవ్వడం, అదే విధంగా హెయిర్ గ్రోత్ పెరగడంతో పాటుగా మీకు వైట్ హెయిర్ కూడా బ్లాక్ గా అవుతుంది. అండ్ అదే విధంగా స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గిపోతాయి, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి సీరం అండ్ ఈజీగా యూజ్ చేసేటటువంటి సీరం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.